కేదిరెడ్డి అన్నది వెళ్దా అబ్బా చూసావా ఒకసారి పనులు రోడ్లు చూసావా పార్కులు చూసావా హాస్పిటల్ చూసావా మన ఓపెనింగ్ అయింది ఎలా ఉంది హాస్పిటల్ చూసావా ఒకసారి పనులు జరిగినాయా ఏదని ఇలా అంటున్నావు నా దగ్గర ఇలా బయట వాళ్ళని అడిగావు సార్ అంటే పిచ్చి నెక్స్ట్ కానీ మంత్రే మా సార్ గుడ్ మార్నింగ్ వీధికి సమస్యలు కనుక్కుంటాడు సమస్యలు కనుక్కొని తీరాగా పంపిస్తాడు వాళ్ళని ఏమైనా అవసరం ఉంటే ఆఫీస్ దగ్గరికి రామంటాడు. మరి ఎందుకని ఇప్పుడు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలు వచ్చి ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయా లేకపోతే చెరువులు కొండలు కబ్జా చేస్తున్నారని చెప్తున్నారు అవన్నీ ఫేక్ న్యూస్నా చూసావా తెలంగాణ బెంగళూరు అవన్నీ సార్ కోసం ఎలా ఉంటారో అవన్నీ ఫేక్ న్యూస్ మనం అలా అనుకుంటే తప్పది సార్ చేసే అభివృద్ధి ఊరంతా తెలుసు మాకి చాలా మంది పోటీ పడుతున్నారు ఎంతమంది పోటీ ఇచ్చినా సారే వినేది సార్ శ్రీరాము సూర్య అలాగే ఎవరు వచ్చినా సారే విన్ను సార్ అభివృద్ధికే ఓటేస్తారు సార్ తప్ప ఎవరు విన్ను కాలేరు ధర్మవరంలో చంద్రబాబు నాయుడు వచ్చి పోటీ చేసినా కానీ మా సారే గెలుస్తాడు ఇక్కడ మాకు ఎమ్మెల్యే కేతిరెడ్డి సారే గెలుస్తాడు నెక్స్ట్ మంత్రి అవుతాడు మా సార్ అభివృద్ధి చాలా చేస్తున్నాడు బాగా మంచి చేస్తున్నాడు ఎంతమంది వ్యతిరేకులు ఉన్నాయి కానీ ఏం కదా సార్ అభివృద్ధి చాలా చేశాడు రోడ్ చూసాడు గర్భిణీకి హాస్పిటల్ కట్టించినాడు చేనేతలకు మంచి చేశాడు మగ్గాలు బాగా వేస్తాడు ఇంటింటికి సమస్యలు వచ్చి అడుగుతాడు సార్ లేకపోతే సార్ ఫ్యామిలీలో ఎవరెవరు వచ్చి సమస్యలు అడుగుతూనే ఉంటారు ఫస్ట్ సమస్యలు తీరాక సార్ ఇంటికి వెళ్తాడు మార్నింగ్ 5:30కి వస్తాడు గుడ్ మార్నింగ్ చూసుకుంటాడు డైలీ ప్రోగ్రామ్ వచ్చి ఊరికే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చెప్పి ఫోటోలు అన్నా లైవ్ చూస్తుంటావా నువ్వు చాలా మంది ట్రోల్ చేస్తా అంటే అవన్నీ నమ్ముతావా ఒకసారి నువ్వు రేపు సార్ గుడ్ మార్నింగ్ వాగుండు దగ్గరుండి పిలుచుకొని వెళ్తాం చూడండి ఒకసారి చూడు ఒకసారి కనపడుతుంది స్కూల్స్ చూసావన్నా ఎలా ఉన్నాయో మన ధర్మవరం చేసిన అభివృద్ధి ఎక్కడ ఏం చేయలేదు ధర్మవరం అభివృద్ధి చాలా బాగుంది అభివృద్ధి అంటే ఎమ్మెల్యే అంటే అభివృద్ధి చేస్తాడు బాగా చేస్తాడు ఫ్లాట్స్ చూసావన్నా ఒకసారి ఫ్లాట్స్ ఎంత బాగా కట్టించాడు తెలుసా ఫ్లాట్స్ ప్రతి ఒక్కరికి ఇంటింటికి సమస్య తీసుకొని పట్ట ఇంటింటికి అందరికి ఇచ్చాడు వైసీపీ లేదు తెలుగుదేశం లేదు ఏది లేదు అందరూ ఈక్వల్ సార్కి ఈక్వల్ అందరికీ ఇస్తాడు వాటర్ సమస్య చాలా ఉండే ఇప్పుడు వాటర్ మేము తాగుతున్నాం చాలా హ్యాపీ ఇబ్బంది పడతా అంటే ఇప్పుడు చాలా వీధికి ట్యాప్లు వచ్చాయి అన్నీ వచ్చాయి కేతిరెడ్డి ఎందుకు కావాలండి నేను చెప్తాను అభివృద్ధి సార్ లేకపోతే ఇంకా సార్ ఎవరు వచ్చినా ఎవరు చేయలేరా అంత అభివృద్ధి సూర్య ఎవరు రానా సార్ వస్తాడు సార్ అభివృద్ధికే వేస్తారు ఓట్లు సార్ మంచితనం ప్రతి హౌస్కి పోయి సమస్య తెలుసుకొని అన్నీ బాగా చూస్తాడు. కరోనా టైంలో చూసావా ధర్మవరం చాలా ఇబ్బంది పడింది సార్ దగ్గరుండి అందరికీ పార్టీ ఆఫీసర్స్ దగ్గరుండి అందరికీ వీధికి సమస్యలు పంపించాడు. కరోనా టైం చాలా బాధపడ్డాం ధర్మవరంలో. ఆ టైంలో కానీ మగ్గాలి బిల్లులు పడినాయి. చంద్రబాబు పాలనలో అంతగా అమౌంట్ ఏం పడలేదు. అప్పుడు కొంచెం చాలా డల్నా. ఇప్పుడు ప్రతి సమస్యకి ఇప్పుడు డాడీ లేడు, మా అమ్మకి పింఛన్ వస్తుంది, ఇంటింటికి వచ్చి ఇస్తారు. మార్నింగ్ 6 పింఛన్ ఇచ్చినాక వాళ్ళు కదులుతారు. రేషన్ కానీ చాలా వెయిట్ చేస్తా అంటే ఇప్పుడు ఇంటి వీధికి వస్తుంది బండి. మాకి మగ్గం బిల్లు వస్తుంది, పింఛన్ వస్తుంది. రీసెంట్గా ఫ్లాట్ ఇచ్చాడు సార్, చాలా హ్యాపీ. ఇల్లు పట్ట ఇచ్చాడు. వాలంటీర్ని దగ్గర ఉండి పిలుచుకొని వెళ్ళి పట్ట ఇచ్చారు. సచివాలయంలో అయితే ప్రతి పని జరుగుతుంది, వెళ్తానే జరుగుతుంది సచివాలయంలో. ఎవరు ఎగ్నెస్ట్గా ఉండరు. అద్దీంట్లో ఉంటాను. 3000 కడుతున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులన్నీ తొలగిస్తున్నాడు సార్. సార్ రాకపోతే నెక్స్ట్ అంతే, మేము కానీ అంతే. అభివృద్ధి ఉండదు మా ధర్మవరంలో. మళ్ళీ సార్ మంత్రి అవుతాడు. ఈసారి మంత్రి అయితే ఇంకా అభివృద్ధి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఒక 3 months తర్వాత రండి. సార్ మంత్రి అయితే అని చూపిస్తారు సార్. కానీ మా ఫ్యామిలీ అంతా సార్కే, సార్ తప్ప ఎవరికేం. షూర్ అంటే అభివృద్ధి అలా ఉందన్న మా ధర్మవరంలో. అభివృద్ధి ట్యాంక్స్ చూసావా, రోడ్స్ చూసావా, వీధికి అప్పుడు వీధికి రోడ్స్ లేకపోయి ఇప్పుడు వీధికి రోడ్స్ ఉన్నాయి, ట్యాప్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. ఎలా ఉంది ఒక చూసా. ఇంతవరకు ఏంది లోడ్స్ లేదు. ఒక వాటర్ సమస్య పట్టించుకునే వాళ్ళు కాదు, ఏంది పట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు వాటర్ సమస్య, పట్టాలు, ఇండ్లు లేని వాళ్ళకి పట్టాలు అందరికీ ఇచ్చారు. ఇల్లు లేని పట్టాలు, హాస్పిటల్ గర్భిణీశీలకి ఇప్పుడు కొత్తగా పెట్టారు. అనంతపురం వెళ్తా అంటే ఏమన్నా ఇబ్బంది లేదంటే అనంతపురం వెళ్తారు. ఇప్పుడు ఇక్కడే పెట్టాడు సార్ కళ అది. ఏదైనా నెక్స్ట్ టైం ఇంకా అభివృద్ధి చేస్తాడు అని మేము చాలా నమ్ముతున్నాం. ఇంకా చేస్తాడు, కానీ కంపల్సరీ చేస్తాడు మా సార్. ఢీ కొట్టే వాళ్ళు లేరు, అడ్డుపడే వాళ్ళు లేరు. వచ్చేది కేతిరెడ్డే, రాబోయేది కేతిరెడ్డే, ఉన్నది కానీ కేతిరెడ్డే. ఢీ కొట్టేవాడు ఎవరు ఉండరు, ఎవరు రాలేరు. కానీ మా ధర్మవరంలో సారే విన్ను. మంది వస్తారో రాండి, ఇక్కడ ఉండేది కేతిరెడ్డి, వచ్చేది కానీ కేతిరెడ్డే. సింహం సింగల్గా వస్తుంది, సింగల్గానే పోటీ చేస్తుంది, సింగల్గా విన్ అవుతుంది. మా సారే విన్ అయ్యేది పక్కా షూర్. ఎవరు వచ్చినా ఏం పీకలేరు. ఎందుకు కేతిరెడ్డి పర్వాలేదు, బాగా చేస్తున్నాడు. కొన్ని కాడికి బాగా చేస్తారు, పర్వాలేదు. చేసేది కూడా ఏం లేదు, సీసీ రోడ్లు ఉంటే వేసేసినాడు, బాగుంది, పర్వాలేదు. అన్నీ వస్తాయి.
అమ్మఒడి వస్తుంది, భరోసా వస్తుంది, పీజీ ఎలిమెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రతి ఒక్కటి ఆయన చెప్పినవన్నీ వస్తున్నాయి. ఇప్పుడే బాగుంది, అప్పుడేముంది. ఇప్పుడు లెక్క బాగా అయితే ముసలికి 3,000 లెక్క ఇస్తా ఇప్పుడు బాగుంటుంది, కానీ అప్పుడు ఎట్లా బాగుంటుంది? ఒక కుటుంబాన్ని వాళ్ళే సాగుతారు. మన నచ్చిపోయినాడు అంత వారం 10 రోజులు అయితే. ఇంకా అయిపోయి ఉండాలి అంతే. కేతిరెడ్డి గెలుస్తాడు. సీఎం జగనే. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బ్రహ్మాండంగా చేస్తున్నాడు. సీసీ రోడ్లు, పీజీ ఎలిమెంట్. మాకు ఈ కాలర్షిప్ పిల్లోళ్ళకి 3 పిల్లోళ్ళు ఉన్నారు. 3కి వస్తుంది. నాకు రైతు భరోసా వస్తుంది. పింఛని మా అమ్మకి వస్తుంది. పింఛని కూడా నెలకి ఇంటికాడ తీసుకొచ్చి ఇస్తారు వాలంటీర్లు. ఈ ప్రభుత్వం చేసి ఏ ప్రభుత్వం కూడా చేయలేరు. అప్పుడు ఇంటికాడ తీసుకొచ్చి ఎప్పుడు ఇస్తారు? రచ్చరగా కూర్చోాల జనాలలో ఇస్తారు. ఇప్పుడు ఇంటికాడికే తీసుకొచ్చి ఇస్తారు. వారం కిందట 10 రోజుల కిందట వచ్చినాడు. ఇంటింటికి తిరిగినాడు. మీకు పథకాలు అందుతున్నాయా లేదా అన్నీ అడిగినారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వస్తాడు, కానీ బస్ చేసినారు కాబట్టి వాళ్ళు వస్తారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి అతనే కాదురా. ఖచ్చితంగా ఆరేడు వేసి వస్తాడు. కేతిరెడ్డి పర్వాలేదు, బాగానే చేస్తున్నాడు. చేసేసరికి ఏం బాగానే చేస్తున్నాడు. ఇది భరోసా పడుతుంది, పింఛన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది. ఇంకా దీవెన పిల్లలకు పడతానే ఉన్నాయి. చేయకుండా అన్నీ చేస్తున్నాడు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడే బాగుంది. పిల్లల చదువులకు బాగుంది ఇప్పుడు. అప్పుడు కంటే చాలా మేలు. అప్పుడు ఏంది చంద్రబాబు నాయుడు ఏం తీసినాడు? ఎంతో ఇంపూర్ సబ్సిడీ ఒకటి ఇస్తాండి. ఏంది లేదు అప్పుడు. పిల్లలకైతే నాశనమే. ఇద్దరు రోడ్లన్నీ వేసినారు కదా. ఇంకా అక్కడ ఆ పక్క ఒక రోడ్డు వేసినారు శాన్లకల్లా. పని అయితే బాగా చేస్తున్నారు. వచ్చినాడు, మొన్న వచ్చిపోయినాడు వారం కిందట. ఒకవేళ ఏందని కాకపోతే వెంటనే వాళ్ళని పిల్లంపుకొని ఆడ ఇయ్యారు ఎమ్మరు వాళ్ళందరినీ పిల్లలు చెప్తాడు, చేస్తున్నారు. వాలంటీర్లు ఉంటారు కదా. ఇబ్బంది అయితే ఏంది లేదు. ఇప్పారు అలా కేతిరెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు, ఇబ్బంది లేదు.